వెలుగును ఎవరు ఆపలేరు, అదేవిధంగా నీ నీతి వెలుగులాగా ప్రసరింపచేస్తుంది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ ఇరుకులే కానీ, ఇబ్బందులే కానీ, ప్రతికూల పరిస్థితులే కానీ, అందరితో మాటలు అనుభవించే స్థితే కానీ ప్రతి ఒక్కరికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందేమో, నీ స్థితి కొంచెం దిగజారిన స్థితిలో ఉందేమో, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందేమో, ఎందుకు నా జీవితం అనుకుంటున్నావేమో, ఇక నా జీవితం మారదు అని బాధపడుతున్నావేమో, అందరూ నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు, అనవసరంగా మాట్లాడుతున్నారు అని బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో వెలుగు వలె నీ నీతి, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును నేను వెల్లడిపరుస్తా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వెలుగును ఎవరు ఆపలేరు. మన మధ్యాహ్నం చూసుకున్నట్లయితే అది ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, చీకటి మనం చూడము ఎప్పుడు, మధ్యాహ్నం. ఆ విధంగా దేవుడు నిన్ను ప్రజలందరికీ అగుపరిచేటట్లు చేస్తాడు, ప్రజలందరికీ నీ గురించి తెలుసుకునేటట్లు చేస్తాడు. దేవుడు నిన్ను అందరికంటే హెచ్చులో నిలబెడతాడు, అందరి ముందు నీ తల ఎత్తేటట్లు చేస్తాడని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం అందరం కలిసి చెప్దాము. యేసయ్యా వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఆమేన్, హల్లెలూయా.